నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజధాని ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో కోతలు పెట్టడం వల్ల తెనాలి ప్రాంతానికి నష్టం జరగకుండా ఈ ప్రాంత కేంద్ర రాష్ట్ర మంత్రులు స్పందించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. రాష్ట్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలుగు మహిళలకు క్షమాపణ చెప్పారు. రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పర్చూరి రమ్య. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుల ఆందోళన. వైకుంఠపురంలో 21 వరకు కొనసాగే యోగా శిక్షణా తరగతులను సాధకులు సద్వినియోగం చేసుకోవాలి. ఈవో బి అనుపమ. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు విషయంలో ప్రింట్ మీడియాలో వచ్చిన కథనంపై వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పందించారు. ఈ ప్రాంత కేంద్ర రాష్ట్ర మంత్రులు మేల్కొని తెనాలి ప్రాంతానికి అన్యాయం చేయకుండా చూడాలని కోరారు. స్థానిక గంగారమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ అమరావతి చుట్టూ 1894 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నట్లు, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో రాజధానిలో భాగమైన తెనాలి ప్రాంత అభివృద్ధికి అన్యాయం జరిగేలా ఔటర్ రింగ్ రోడ్ లో కోతలు పెట్టడం ద్వారా నందివెలుగు నుండి కాజా వరకు కోత పెట్టనున్నట్లు ప్రింట్ మీడియా కథనంపై ఈ ప్రాంత రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలన్నారు. 17.5 కిలోమీటర్ల నందివెలుగు కాజా మధ్య దూరమని, ఔటర్ రింగ్ రోడ్ లో కలపకుంటే ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రం పెట్టిన ప్రతిపాదన కేంద్రం తగ్గించడం ద్వారా జరిగే నష్టం జరగకుండా చూడాలన్నారు. 2 టౌన్ సీఐ రామలా నాయక్ వీఆర్ కు పంపడం వెనుక గల కారణాలు పత్రికల్లో వచ్చాయన్నారు. జిల్లా ఎస్పీకి అభినందిస్తున్నామన్నారు. సీఐ వేకరపై అనేక ఫిర్యాదులున్నాయని అన్నారు. సిస్టమ్ దెబ్బతినకుండా చూసుకోవాలన్నారు. మీడియా సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దేశ శ్రీనివాసరావు, తాడుమేన రమేష్, కాళిదాసు సత్యం, పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 38,450 కోట్ల రూపాయల ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ని దాంట్లో ఈస్ట్ బైపాస్, వెస్ట్ బైపాస్ రోడ్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను కలిపి అనుసంధానం చేసే రోడ్లు అంటే ఎక్కడైతే ఈ ఓఆర్ఆర్ రోడ్డుకు ఉందో, మన ఉదాహరణకి కాజా నుంచి తెనాలి వరకు సుమారు 17 కిలోమీటర్ల రోడ్లు, అది కూడా 6-వే రోడ్డు. అంటే ఏంటి, ఈ ప్రాంత ప్రజలైన మన తెనాలి ప్రాంతంలో మనం హైదరాబాద్ పోవాలన్నా, లేదు ఇటు వైజాగ్ సైడ్ అయినా కానీ మొన్నటిదాకా ఈ లింక్ రోడ్డు వస్తుందన్న ఉద్దేశంతోనే నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విజయవాడ తెనాలి 4-వే రోడ్డు అడిగినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముందు దీనికి ఆమోదం తెలిపి సుమారు 260 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ వాల్యూని తెనాలి విజయవాడ రోడ్డుకి ఏపించినాక, ఏదైతే ఈ వెస్ట్ బైపాస్ రోడ్డు వస్తుందో ఈ కాజా దగ్గర నుంచి ఈ రోడ్డు వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఆ రోజు అది వేయలేపడటానికి కారణం కూడా ఏది, తెనాలి నుంచి విజయవాడ 4-వే కూడా ఆగటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన 38,450 కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్ట్ వాల్యూ వ్యయం పెరుగుతుంది అని 32,000 కోట్లకే కుదించి సుమారు 6,450 కోట్ల రూపాయలని ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ని కుదించుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్ట్ అవ్వమని చెప్పి ఈరోజు ప్రశ్నించడం జరిగింది. ఇది కనుక ఎలక్ట్ అవ్వకపోతే రాజధాని ప్రాంతంలో ఉన్న తెనాలి చాలా అన్యాయం జరిగింది ఈ ప్రాంత ప్రజలకి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతా ఉంది, ఈ లింక్ రోడ్డు, సర్వీస్ రోడ్డు తీసేయటం వల్ల అసలు తెనాలి ప్రాంతం మళ్ళీ సపరేట్ అవుతూ ఉంది. తెనాలిని రాజధానికి అనుసంధానం చేసే ఈ రోడ్డు పోవటం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతం తెనాలి వెనకబడిపోతూ ఉంది. ఇది దయచేసి ఈ ప్రాంత ప్రజలుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, అలాగే రాష్ట్ర మంత్రిగా ఉన్న ఈ ప్రాంత అంటే తెనాలి నుంచి ఎన్నికైన మనోహర్ గారు, మీరిద్దరూ ఈ నష్టాన్ని కనుక ఆపపోతే ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. రోడ్డుని, లింక్ రోడ్డుని కనుక
ఈ ప్రాజెక్టులో లేకపోతే ఈ ప్రాంత నాయకులుగా, ఈ ప్రాంత వాసులుగా ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ఇప్పుడు వరకు పనిచేస్తున్న 2 టౌన్ సిఐ రాముల్లా నాయక్ విఆర్కి పంపించారు. నిన్న ఆయన విఆర్కి పంపించడానికి కారణం పత్రికల్లో వచ్చింది చూసాం. వ్యాపారస్తుల దగ్గర డబ్బులు అప్పని తీసుకొని డబ్బులు ఇవ్వకుండా అందరినీ, వ్యాపారస్తులందరినీ దగ్గర విపరీతమైన కలెక్షన్ కింగ్ ఈ ప్రాంతంలో. డైరెక్ట్గా ఒక వ్యాపారస్తుడు ఫోన్ చేసి ఆ ఫోన్ రికార్డ్ చేసుకున్నాడు ఆ వ్యాపారి. మాకు తెలుసు, అయినా మేము ప్రెస్ మీట్లు ఏం పెట్టలా. ఈ కాదు, నేను ఎస్పీ గారిని అభినందిస్తున్నా. ఎమ్మటే తెలియంగానే అతను విఆర్కి పంపినందుకు. ఇదే ఎస్పీ గారిని ఇంకో డిమాండ్ కూడా చేస్తున్నా. ఈ సిఏ తెనాల్లో డబ్బులు వసూలు చేయటమే కాకుండా అక్రమ సంబంధాలు కూడా తెనాల్లో పెట్టుకొని ఉండాడు. మీరు ఎంక్వైరీ చేయండి. మా మీదకి ఎంతోమంది మా దగ్గరకు వచ్చి చెప్పారు. అయినా ఏ రోజు రాజకీయ పార్టీకి ఉన్న వైఎస్ఆర్ పార్టీ దీన్ని ఏదో రాజకీయంగా రుద్దాలని మేము చూడాల. కన్సల్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాం. ఇంకోటి కూడా చెబుతున్నా, అరే స్వయంగా ఎస్పీ ఆఫీస్కి మారిస్పేటలో ఒక వయసు మళ్ళిన వృద్ధురాలు తన ఇల్లుని ఖాళీ చేయటం లేదని చెప్పి ఎస్పీ ఆఫీస్కు కంప్లైంట్ ఇస్తే న్యాయం జరగకపోగా ఇవాళకి అలా ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడున్న ఆక్యుపేషన్లో ఉన్నవాళ్ళు ఆమెను కొట్టిన పొజిషను జరిగింది. నిజం కాదా? పద్యానికి తప్పించుకోవటానికి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి ఉందని ఒక మాటతో మీరు దొంగల్ని, పోలీసుల్ని, వ్యవస్థల్ని నాశనం చేసే స్థాయికి తీసుకొచ్చారు. అరే మీ సిస్టమ్ దెబ్బతింటుంది. తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి వాటన్నిటిని నిర్మూలించండి. ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఈ ఓఆర్ఆర్ రింగ్ రోడ్లో కోతలు అనే విషయంపై తెనాలి ప్రాంత ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది తెనాలి ప్రాంత ప్రజల్ని వెనక్కి నెట్టివేయడమే జరుగుతుంది ఈ రకంగా జరిగితే. ఈ నంది వెలుగు దగ్గర నుంచి కాజా వరకు ఈ 17.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి 6 లేన్ రహదారి ఆ ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇటు ఔటర్ రింగ్ రోడ్డుకి, ఈస్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకి, వెస్ట్ ఔటర్ రింగ్ రోడ్డుకి అనుసంధానించే ఈ 6 లేన్ ఈ రహదారి మధ్యలో NH16 కూడా కలుపుకుంటూ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్ కానీ ఎటు వెళ్ళాలన్నా సరే చాలా దూరాభార పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తిరిగి ఆ DPRని అలాగే ఉంచాల్సిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రకంగా వారు ముందుకు కొనసాగుతారని ఆశిస్తూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని తెనాలి తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ మహిళా నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పరుచూరి రమ్య మాట్లాడుతూ వైసీపీ నాయకులు మహిళలకు ఏమాత్రం విలువివ్వరనేది గుడివాడ అమర్నాథ్ విషయంలో తేలిపోయిందని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో రాష్ట్ర మహిళలు అమర్నాథ్ను బయట తిరగనివరని హెచ్చరించారు. కార్యక్రమంలో కిలారి అనిత, దేవినేని రమాదేవి, యనమల అనిత, గుమ్మడి భావన, దివి అనిత, కామేశ్వరి, వాసిరెడ్డి, సులోచన తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళని మీరు ఎక్కడా గౌరవించిన దాఖలా లేదు. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజున ఎట్లాగైతే మీరు చేశారో ఇప్పుడు కూడా ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఒక్కళ్ళకన్నా దమ్ము ధైర్యం ఉందండి. ఒరిజినల్ అకౌంట్స్ పెట్టుకొని ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు ఇంత నీచంగా. మీ నాయకుడు ఇదేనా మీకు నేర్పించింది? అదే తెలుగుదేశం పార్టీలో గనక ఏ నాయకుడైనా ఒక మహిళను కానీ ఎవరినన్నా విమర్శించి మాట్లాడితే అదే రోజు మా నాయకుడు శిక్షిస్తాడు. అలాంటి గౌరవప్రదమైన పార్టీలో ఉన్నాం. చక్కగా మేకప్ వేసుకొని, లైట్ మేకప్ ఏమో మరి, మేకప్ అయితే వేసుకున్నారు, లిప్స్టిక్ వాడారు, మేకప్ వేసుకున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ గృహిణి మేకప్ వాడచ్చు, బయట వాళ్ళని ఈయన వచ్చి విమర్శిస్తారు. వాళ్ళ ఆవిడతో మాత్రం చక్కగా రెడీ అయ్యి మంచి జంటగా ఫోటోలు దిగుతారు. అంటే వాళ్ళు వేసుకుంటేనేమో
మేకప్లు వేసుకోవచ్చు పద్ధతి గల ఫ్యామిలీలు. మిగిలిన వాళ్ళు ఎవరైనా వేసుకుంటే వాళ్ళు ఆ ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే వాళ్ళు చేసే ఉద్యోగాలు గౌరవప్రదమైన ఉద్యోగమే కదండి హోంమంత్రి గారు చేశారు. ఆమె ఒక ఉపాధ్యాయురాలుగా ఎన్నో బాధ్యతలు స్వీకరించారు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చారు. అలాంటి మహిళ గురించి, ఒక దళిత మహిళ గురించి మళ్ళీ పైగా వీళ్ళే మాట్లాడతారు, మేము దళితులకు న్యాయం చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, మేము వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఒక్క వైఎస్ఆర్ పార్టీయే రావాలి అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు ఏం మాట్లాడాలో ప్రాంప్ట్ ఇచ్చినా కూడా చూసి చదవటం రాదు. 10th క్లాస్ నుంచి అక్కడ దాకా స్టేట్ ఫస్ట్ అని మాట్లాడతాడు వాళ్ళ నాయకుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడినా బాగుంటుంది, కానీ నోరు జారి కనుక మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. ఇది మేము చేస్తున్న హెచ్చరిక అని చెప్పి మీరు గమనించాలి. పబ్లిక్లో వాళ్ళ మంత్రులు ఎలా ఆడవారిని వ్యక్తిత్వంగా హసనం చేస్తున్నారు, సోషల్ మీడియా పరంగా కూడా అందరు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇప్పుడు 50% మంది మహిళలు ఉన్న సమాజంలో వాళ్ళ ఆడవారిని ఏమాత్రం గౌరవిస్తున్నారు, అక్క చెల్లెమ్మలు అని అంటం కాదు, వాళ్ళని గౌరవించే విధానం వాళ్ళ నాయకుడు వాళ్ళకి నేర్పాలి. నాయకుడికే లేనప్పుడు వాళ్ళ మంత్రులకు కానీ, ఎక్స్ మినిస్టర్లకు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళ కార్యకర్తలు ఎవరికీ లేదు. వాళ్ళు ఎంతసేపటికి పబ్లిక్ని ఎంతసేపటికి ఎలా పనిచేస్తున్నారు అనే విధానం, గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు దాని పాలసీలు ఎలా ఉన్నాయి, వాటి మీద చర్చకి వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా లేరు. అవి లేక, విషయం లేక వాళ్ళ దగ్గర ఈవిడ ఏ చీర కట్టుకున్నారో ఆ చీర ఏంటి, ఆవిడ ఏం పౌడర్ వేసుకున్నారు అది తప్పిస్తే వాళ్ళకి ఏమీ రాదు. ఈసారి ఎప్పుడైనా సరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి మీరు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఈసారి గట్టిగా బుద్ధి చెప్తాము. వచ్చేసారి ఖచ్చితంగా మీరు ఆ 11 సీట్లు కూడా కాదు, ఏమీ రావు, 0 మీకు. రాజకీయం చేస్తే దర్పంగా చాలా హుందాగా రాజకీయం చేయండి. తెలుగు మహిళలు ఏమంత ఆషామాషిగా లేరండి. మేమందరం ఏకమయ్యి మీ ఇంటి మీదకి చెప్పులు తీసుకుని వచ్చే పరిస్థితిని మీరు తీసుకురావద్దు. దయచేసి వంగలపూడి అనిత గారికి సారీ చెప్పండి. ఇప్పటికైనా సరే మీరు రాజకీయం చేయాలంటే డైరెక్ట్గా రాజకీయం చేయండి. వ్యక్తిగత దోషణలు, పర్సనల్ విషయాలకి వెళ్ళొద్దు. ఇది మేము తెలుగు మహిళలందరము రిక్వెస్ట్ అనుకుంటారో లేకపోతే వార్నింగ్ అనుకుంటారో అదంతా మీరు ఆలోచించుకొని మా తెలుగు మహిళల్ని మా నాయకుల జోలికి వచ్చినా కూడా, వైసీపీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే, మా తెలుగు మహిళల జోలికి వచ్చినా మా నాయకుల జోలికి వచ్చినా అంత ఆషామాషిగా అయితే టీడీపీ పార్టీ లేదండి. ఈ రోజుల్లో రాజకీయాల్లో తిరుగుతున్న, ఎంటర్ప్రెన్యూర్స్గా అవుతున్న, బిజినెస్ ఉమెన్గా ఎదుగుతున్న ఒకళ్ళు సమాజానికి ఇన్స్పిరేషన్గా ఉంటున్నారే తప్పించి ఎవరిని కూడాను తప్పుదోవలో పట్టించేలాగా ఎవరు కూడా లేరు. ఇక్కడ బయటికి ప్రతి ఒక్క మహిళ ధైర్యంగా బయటకు వచ్చి పోరాడే శక్తి ఉండాలే, కానీ మీలాంటి వాళ్ళ మాటల ద్వారా వాళ్ళు వెనక్కి తగ్గకూడదు. ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఏం చేశారయ్యా అంటే ఫిష్ పాండ్లు, ఫిష్ మార్కెట్లు పెట్టడాలు, మటన్ మార్కెట్లు పెట్టడాలు, గుడ్డు మీద ఈకలు ఏరుకోవడాలు. ఇంతకు మించి మీరు ఏమైనా చేయగలరా? ఏ ఒక్క కంపెనీని మీరు తీసుకొచ్చారని చెప్పండి. తీసుకొచ్చిన ప్రతి ఒక్క కంపెనీని వెనక్కి తరిమి కొట్టారు. ఈ రోజున బాబు గారు, లోకేష్ గారు కంపెనీస్ని, ఐటీ కంపెనీస్ని తీసుకొస్తుంటే మేము తీసుకొచ్చాము, వాళ్ళు చేస్తున్నారు, ఎవరో కన్న బిడ్డకి వీళ్ళు నామకరణం చేస్తున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీ దగ్గర సబ్జెక్ట్ అనేది ఉంటే, ప్రజా సమస్యల మీద పోరాడగలిగితే రండి, బయటికి వచ్చి దాని మీద మాట్లాడండి. మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ ఎందుకు లేదు అంటున్నానంటే, కనీసం రాజకీయంలో ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి, ప్రజా సమస్యల కోసం ఎలా పోరాడాలి అనే కనీస నాలెడ్జ్ కూడా మీ ఎవరికి లేదు. కాబట్టి బయటికి వచ్చి మాట్లాడే సబ్జెక్ట్ లేక ఇట్లాగా ఆడవాళ్ళని దూషించటాలు. గుడివాడ అమర్నాథ్ వచ్చి వంగలపూడి అనిత గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే కూటమి నాయకుల్లో ఉన్న మహిళలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా గుడివాడ అమర్నాథ్ ఇంటికి వచ్చి చెప్పుల దండతో సత్కారం చేయాల్సి వస్తుంది. అఖిల భారత విద్యార్థి సమైక్య జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నియోజకవర్గంలోని సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటు శివ, బండారపు యశ్వంత్ మాట్లాడుతూ ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు 2,500 నుంచి 3,000 రూపాయలు పెంచాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఏమాత్రం కూడా పెంచలేదన్నారు. తక్షణమే మెస్ ఛార్జీలు 2,500 నుంచి 3,000 రూపాయలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు రోజుకు 53 రూపాయలు కేటాయించడం బాధాకరమని మండిపడ్డారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టళ్లు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉందని, వాటిలో కూడా మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో ఏర్పడిందని పేర్కొన్నారు. తక్షణమే నిధులు కేటాయించేలా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న వార్డెన్,
కుక్, అటెండర్, కామాటి, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం సాంఘిక సంక్షేమ కార్యాలయంలోని సిబ్బందికి మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు పాషం వెంకటేష్, జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్, సాయి, రాహుల్, జానీ, భాషా, విక్కీ, దిశాంత్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ఏదైతే మరి స్థానిక సంక్షేమ హాస్టల్స్లో ఏదైతే పెండింగ్లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మరి కుక్ కమాటీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా ఏదైతే సంక్షేమ హాస్టల్స్లో చదువుకున్న విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే మరి గత ప్రభుత్వంలో పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతామని, అదేవిధంగా ఖాళీగా ఉన్న కుక్ కమాటీ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది. ఇంతవరకు ఒక కుక్ కమాటీ పోస్టులను భర్తీ చేయలేదు. స్థానిక సంక్షేమ హాస్టల్స్ విజిట్ చేసినప్పుడు విద్యార్థులు ఒక సమస్యలు తెలుసుకుంటుంటే వాళ్ళ యొక్క పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉంది. వెంటనే ఈ ప్రభుత్వం దిగివచ్చి ఈ స్థానిక సంక్షేమ హాస్టల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని వెంటనే పరిష్కరించాలని, లేని పక్షాన ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నాలకు కానీ, ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కానీ, రాష్ట్ర వ్యాప్త బంధులకు కానీ దిగుతామని ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏఎస్ఎఫ్ శివ గుంటూరు జిల్లా అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయంటే ఈరోజు ఏమాత్రం పట్టనట్టుగా ఈరోజు నారా లోకేష్ గారు ఏదైతే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి యువగలం పాదయాత్ర నిర్వహించినప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టల్లో మొగ్గుతున్నటువంటి విద్యార్థులకి, ఎంతోమందికి విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచుతాం, మీకు ఏ సమస్యలున్నా మేము పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు నమ్మించి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి నమ్మించి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఈరోజు అధికారంలోకి రాగానే అమెరికాలు, యూఎస్లు, యూకేలు అని చెప్పి తిరుగుతూ ఈరోజు ఒక్క సాంఘిక సంక్షేమ హాస్టల్ కూడా విజిట్ చేయకుండా, వాళ్ళ విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా, వాళ్ళ సమస్యలు తెలుసుకోకుండా చూస్తూ ఉన్నారు. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి పేద విద్యార్థులకి న్యాయం చేయని పరిస్థితిలో మాత్రం ఉంటే మీరు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి యశ్వంత్. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైకుంఠపురం దేవస్థానంలో యోగా శిక్షణ తరగతులను శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ప్రారంభించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపంలో బుధవారం ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన యోగా శిక్షణ తరగతుల్లో ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ, దేవాలయ సిబ్బంది పాల్గొని యోగాసనాలు సాధన చేశారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ కన్వీనర్ ముద్దబత్తుని రమణయ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయఓ వి అనుపమ మీడియాతో మాట్లాడుతూ వారం రోజుల పాటు నిర్వహించే ఉచిత యోగా శిక్షణ తరగతుల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, యోగా సాధన ద్వారా ఆరోగ్య భాగాన్ని పెంపొందించుకోవాలని కోరారు. యోగా కన్వీనర్ ఎం రమణయ్య మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో తనదైన యోగా శిక్షణకు అంతర్జాతీయ గుర్తింపు లభించు 12 సంవత్సరాలని, ప్రతిరోజు ఉదయం యోగా ఆసనాల సాధన చేయడం ద్వారా లభించే ప్రయోజనాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు అనగా 17 నుంచి 21వ తారీఖు వరకు మన దేవస్థానంలో యోగా గురువు గారు అయినటువంటి మన ముద్దాభక్తిని రమణయ్య గారి చేత యోగా, ధ్యానం మరియు ఆసనాలు మిగిలినవన్నీ వేయించడం జరుగుతుంది. ఆసక్తి గల భక్తులు మరియు మిగిలిన ఎవరైనా పాల్గొనదలిచినచో ఈ 5 రోజులు ఈ యోగా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారంగా పూజ్యశ్రీ వెంకటేశ్వర యోగ గురూజీ గారి ఆదేశానుసారంగా ఈ రోజున వైకుంఠపురంలోని లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే ఇది 12వ సంవత్సరము. 12 సంవత్సరాల నుంచి కూడా మేము 11 సంవత్సరాలు చేశాము. ఇది 12వ సంవత్సరము. ఈ సంవత్సరం ఇక్కడ ఈ ఆలయంలో చేస్తున్నాము. ప్రజలందరూ కూడా, పట్టణంలోని ప్రజలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి అవగాహన చేసుకొని 5 రోజుల్లో తర్వాత కంటిన్యూగా చేస్తే ఆరోగ్యం వస్తుంది. సూర్యోదయానికి ముందు లెగిసి ప్రాణాయామము, ధ్యానము, యోగాసనాలు ఈ 3 చేయటం వల్ల మానసికమైన ఒత్తిడి, టెన్షన్లు
మంచి చదువు అన్నీ కూడా వస్తాయి. కాబట్టి అందరూ గమనించి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి రమ్య జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పరుచూరి రమ్య కేక్ కట్ చేశారు. తెలుగు మహిళలతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు ఈదర వెంకట పూర్ణచందర్ పరుచూరి రమ్యను దుస్సాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జొన్నాదుల మహేష్, వసంతం అశోక్, కుదరవల్లి శ్రీనివాసరావు, దివి అనిత, డి రమాదేవి, గుమ్మడి భావన తదితర తెలుగు మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పార్టీ ఆఫీస్లో పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి నిమ్మకాయల రమ్య గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇలాంటి పదవులు మరెన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు. ఫిట్స్ కారణంగా రైలు నుండి పడి మృతి చెందిన వ్యక్తి బంధువులున్నప్పటికీ వారి కోరిక మేరకు జీఆర్పీ పోలీసుల సూచన మేరకు శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి తమ సేవలను నిర్వహించారు. మృతుడి బంధువు శ్రీనివాస్ కథనం మేరకు కుదుకూరు నుంచి హైదరాబాద్ రైల్లో ప్రయాణిస్తున్న ఉప్పు హరిబాబు నిడుబ్రోలు తెనాలి మధ్య రైలు నుండి పడి మృతి చెందగా జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో మార్చురీలో భద్రపరిచి తమకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని హైదరాబాద్ వరకు తీసుకెళ్లలేక శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి సహకారంతో దహన సంస్కారాలు చేసినట్లు తెలిపారు. కుర్రా శ్రీను మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా స్వామి జ్ఞాన ప్రసన్న ఆశీస్సులతో అన్నదాన సేవలు, అనాథ శవదహన, ఖనన సేవలు చేస్తున్నామని, అనాథ శవం కాకపోయినా బంధువుల సహకారంతో కోరడంతో తమ వంతు సహకరించినట్లు తెలిపారు. ఉప్పు హరిబాబు మాకు కొడుకు వరుస అవుతాడు. మొన్న రీసెంట్గా కందుకూరు దగ్గర కొండముడిసిపాలెం గ్రామం ఆదివారం నాడు పోయి అక్కడి నుంచి జర్నీలో ఫుడ్ బోర్డింగ్ రైలు ప్రయాణం చేస్తా ఫిట్స్ వచ్చి ఆకస్మికంగా పొన్నూరుకి తెనాలికి మధ్యలో పడిపోవడం జరిగిపోయింది. ఆయన దాని తర్వాత మాకు 1.5 రోజు తర్వాత మాకు ఆర్పిఎఫ్ వారు ఇంటిమేషన్ చెప్తే మేము అడ్రస్ పట్టుకొని ఫోన్ నెంబర్ల ద్వారా కాంటాక్ట్ కావటం అయింది. దానికి గాను మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఎవరు పరిచయం లేని కారణంగా ఈ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సమితి వారు మాకు అన్ని విధాల సహకరించి కర్మకాండాలకు కానీ అన్నిటికీ మాకు బంధుమిత్రులందరూ సాయంతో మాకు అన్ని చేశారండి. గత సోమవారం మరి కందుకూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్లో ద్వారా వెళ్తున్న అతని వ్యక్తి ఫిట్స్ ద్వారా మరి కింద పడిపోవడం జరిగిపోయింది. పొన్నూరుకి మరి తెనాలికి మధ్య మార్గంలో పడిపోయినట్టు అతను స్వర్గస్థులు అవటం వల్ల ఆ మృతదేహాన్ని తీసుకొచ్చి తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీ నందు భద్రపరిచి అతని దగ్గర ఉన్న ఆధారాల ఫోన్ నెంబర్ల ఆధారంగా గుర్తించి వారి యొక్క బాబాయ్ వరుస అవుతారు శ్రీనివాస్ గారంట, వారికి వారి యొక్క సోదరుడు కూడా వచ్చారు. వారికి తెలపగా మరి హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి వారి యొక్క మృతదేహాన్ని ఐడెంటిఫై చేసుకున్నాక మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్తామంటే కూడా కొద్దిగా ఇబ్బంది అయితే కారణం ఉందని మాకు తోడుగా ఎవరైనా కావాలని చెప్పేసి పోలీసు వారిని వాడు అడగగా అంత్యక్రియలు ఏడే చేసుకోవడం చెప్పారు. మరి జీఆర్పీ పోలీసు వారు మాకు తెలిపిన వివరాల ప్రకారంగా వారిని వచ్చి కలిసి ₹1 కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా ఈ సేవా సమితి పనిచేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనం. మరి అక్కడెక్కడి నుంచి వచ్చారు మరి వారికి మేము తోడుగా ఉండి ఏంటంటే ఇది అనాథ మృతదేహం అనేది కాదు దూరంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో వాళ్ళకి తెలియని విశేషాలని చూపించి వాళ్ళు ఏ సాంప్రదాయం అయితే కోరుకున్నారో అదే సాంప్రదాయంలో దానం సాంప్రదాయ పద్ధతిలో వారి చేత తలకొరి పెట్టడం జరిగింది. మరి దరిదాపులుగా మన దగ్గర ఇప్పుడు 25 నెంబర్స్ ఈ అస్థికులు అయితే అనాథలే ఉన్నాయి. కొంతమంది అన్ని ఉన్నవాళ్ళు కూడా ఎల్లలేని కూడా ఈ కాశీకి తీసుకెళ్ళిపోయి గంగలో నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రహణానికి ముందు 4 రోజుల ముందు మనం బయలుదేరుతున్నాం. ఈ 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు జరుగుతుంది ఈ కార్యక్రమం. మరి గ్రహణానికి ముందు ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎల్లలేని ఉండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా మృతి చెంది ఉంటే ఆ స్థితికి కూడా మాకు అప్పచెప్పినా కానీ ఫ్రీగా ఈ యొక్క సర్వీస్ అనేది వారి పేరున మణికణిక ఘాట్లో నిమజ్జనం చేసి మరి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియపరచుకుంటూ ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ సర్వీస్ ఉపయోగించుకుంటారని చెప్పి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి దూరం వచ్చినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజధాని ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో కోతలు పెట్టడం వల్ల తెనాలి ప్రాంతానికి నష్టం జరగకుండా ఈ ప్రాంత కేంద్ర రాష్ట్ర మంత్రులు స్పందించారు. మాజీ ఎమ్మెల్యే అన్నామతుని శివకుమార్. రాష్ట్ర మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలుగు మహిళలకు క్షమాపణ చెప్పారు. రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి పర్చూరి రమ్య. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుల ఆందోళన. వైకుంఠపురంలో 21 వరకు కొనసాగే యోగా శిక్షణా తరగతులను సాధకులు సద్వినియోగం చేసుకోవాలి. ఈవో బి అనుపమ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బిడ్డలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.